వర్గానికి సంబంధించి అక్రమ కేసులు పెట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని వేధించడంలో భాగంగా ఒక క్వారీలో ఇల్లీగల్ క్వారీయింగ్ జరుగుతుంది, అక్రమ మైనింగ్ జరుగుతుంది అని చెప్పి దాని తాలూకు వాస్తవాలు వివరాలు సేకరించడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద హత్యాయత్నం కేసు నమోదు చేసి దానిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యుడు ఏదైతే ఉన్నాడో ఆయన హత్యా ప్రయత్నంలో ప్రధానమైనటువంటి సూత్రధారి అని చెప్పి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. కార్యకర్తలకు సంబంధించి వాళ్ళని తీసుకువెళ్ళడం అండ్ అదర్స్ అని చెప్పి ఎవరైతే స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో, తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాటి మీద ఏదన్నా సరే పోస్టింగ్లు పెడతారో, భిన్నంగా వాటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ఇటువంటి కేసుల్లో కలపడం, మరి కొంతమంది అని చెప్పి అందరినీ కలపడం అనేటువంటిది ఆనవాయితీగా ఉంది. సభ్యుల మీదకి గనక వెళితే జిల్లా ఎస్పీ గారితో సహా చెప్తున్నాం, మీరు గనక లేనటువంటి వాళ్ళని, సంబంధం లేనటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేర్చి ఆ కుటుంబ సభ్యుల్ని తీసుకొచ్చి మేము వేధిస్తాము అంటే మేము చూస్తూ ఊరుకునేది. శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది, దానికి జిల్లా ఎస్పీ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కానీ లేనటువంటి వాళ్ళని కేసులో ఇరికించడం, కేసులో ఇరికించి ఆ కుటుంబ సభ్యులను వేధించడం ఆ హక్కు అధికారం మీకు లేదు. రాజ్యాంగానికి అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి, మాకు అధికారాలు ఉన్నాయని చెప్పి మీరు విర్రవేకండి. రేపు కాపాడే రోజు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి, డైరీలో రాసి పెట్టుకోండి. రేపు ఎవరైతే ఈరోజు మిమ్మల్ని పురమాయిస్తున్నారో వాళ్ళు కావలి నియోజకవర్గ దరిదాపుల్లో కూడా ఉండరు. రేపు కావలి నియోజకవర్గాన్ని అవసరమైతే రాష్ట్రాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసినటువంటి పోలీసులు అధికారులు గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ రోజు మిమ్మల్ని వీళ్ళు ఎవ్వరు కనీసం మీ ఫోన్లు కూడా ఎత్తారు, మీ ఉద్యోగాలు పోతాయి. అవసరం అనుకుంటే ఈరోజు చేసినటువంటి వాటిని కనుక మీరు అక్రమంగా కేసులు బనాయిస్తే మీరు కూడా జైలుకి పోతారు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. మీరు దయచేసి మీకున్నటువంటి విస్తృతమైనటువంటి అధికారాల పరిధి మించి ప్రవర్తించేటువంటి పనులు చేయొద్దని చెప్తున్నాం. ఎవరైనా మా జోలికి వస్తే మేము మరలా అందరం కలిసి మీ స్టేషన్లోకి వచ్చి ముట్టడిస్తాం. మీరు లాఠీ చార్జ్ చేస్తారా, లేదు ఎన్కౌంటర్లు చేసినా సరే సిద్ధంగా ఉన్నాం. ఏమీ భయపడడం, మా నాయకుల్ని కార్యకర్తల్ని కాపాడుకునేది ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటిది తెలిసినటువంటి వాళ్ళం. మమ్మల్ని జైల్లో వేస్తే జైల్లో ఉన్న రోజులు మాత్రం మా గళం మోగబోతుంది. అక్కడి నుంచి వచ్చిన వెంటనే మేము గళం విప్పుతాం. ప్రతాప్ రెడ్డి లాంటి సౌమ్యుడి మీద కేసు పెట్టారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బాధపడ్డాడు. ప్రత్యేకించి ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మానసిక ధైర్యం చెప్పండి. నేను కూడా మాట్లాడతాను కుటుంబ సభ్యులతో, అందరం అండగా ఉందాం, పార్టీ అండగా ఉందాం, మీరు అందరూ అండగా ఉండండి. నా మాటగా స్థానికంగా ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు చెప్పండి, అందరం అండగా ఉందామని. ప్రతాప్ రెడ్డి మీద ఈరోజు మీరు అందరూ కలిసి దాడి చేయాలి అనుకుంటే ఈరోజు ప్రతాప్ రెడ్డికి మద్దతుగా ఎంతమంది అహోరాత్రులు కష్టపడుతున్నారు. మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి కోసం అరెస్ట్ కోసం కానీ దేనికైనా సరే సిద్ధంగా ఉన్నాం. అనవసరంగా ఒక పక్క మీరు దోపిడీ చేస్తే మీ దోపిడీని ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం మీకు మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దేనికైనా పోరాటాలకు సిద్ధంగా ఉంటాం. కాబట్టి వీరు చేసేటువంటి పనుల వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే దానికి సంబంధించి పోలీసు శాఖే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రతాప్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉంది, ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాడు కూటమి పాలనలో ఏ విధంగా పరిపాలన ఉంది అనేటువంటిది బేరీజ్ వేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. రాబోయేటువంటి రోజుల్లో మీరు 50,000తో గెలవాల్సినటువంటి ప్రతాప్ రెడ్డిని 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించేటువంటి పరిస్థితి. మీకు కొత్త రాజకీయాలకు సంబంధించి ప్రవేశం లేదు, పూర్తి స్థాయి పరిణితి లేదు. కాబట్టి మీ ఇష్ట ప్రకారం వ్యవహరిస్తున్నారు. ఈరోజు మీరు మా సహనాన్ని, ఓపికని పరిశీలిస్తే రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. ఈ లోపల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరం ఐక్యంగా పోరాడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వేటికి కూడా భయపడేది ఉండదు అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తూ, త్వరలోనే డేట్ ఫిక్స్ చేస్తాం. రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలోనే ఒక తేదీ ఖరారు చేసి దాని ప్రకారం అందరం చలో అన్నవరం వెళ్ళి మీ వాస్తవాలు, మీ భాగవతం అన్ని కూడా బయటకు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రతాప్ కుమార్ రెడ్డి గారి మీద కేసు పెట్టినారు. ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మీరు సెర్చ్ చేయాలనుకుంటున్నారు. ఓకే, వాళ్ళ పిల్లోడిని ఇబ్బంది పెట్టడం కానీ, అక్కడికి వచ్చి వాళ్ళ భార్య సతీమణిని ఇబ్బంది పెట్టాలనుకోవడం కానీ, అలానే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ కూతుర్లు, వాళ్ళ ఆడబిడ్డలు వాళ్ళందరూ ఉంటే వారందరినీ కూడా బాధ పెట్టే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మా ముందు 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఏదైతే మా నాయకుల మీద, కార్యకర్తల మీద మీరు అక్రమ కేసులు పెట్టినారో వాటిల్ని ప్రజలకు తెలియజేయడం కానీ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండే వాళ్ళందరికీ కూడా ఈ అవేర్నెస్ తీసుకురావడం ఒక పని అయితే, రెండో పని ఈరోజు ఎక్కడైతే కావలి ఎమ్మెల్యే ఉన్నారో అక్కడ అక్రమ మైనింగ్ జరుగుతూ ఉండబట్టే కదా ఈరోజు ఆయన దాన్ని అడ్డుకుంటా ఉన్నారని చెప్పి ఆయన ఆందోళన పడి ఎన్ని కేసులు పెట్టడం.
దానికి సంబంధించినటువంటి ఇష్యూస్ను కూడా టోటల్గా స్టేట్ వైడ్గా తీసుకెళ్లడం కూడా మా రెండో